నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం మనతో వారి అభిప్రాయాలు పంచుకోవడానికి మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు. డిసెంబర్ 31న అసలు ఏం జరిగింది ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్నది. ఎమ్మెల్యే గారు జర మీడియా ఉంటుందని చెప్పి చూడాలి కదా అని చెప్పేసి, మీరు ఏం జరిగింది అసలు ఆ కేక్ తినిపించినటువంటి ఘటన ఏంది, అసలు మీ అభిప్రాయం? కేక్ 31 నాడు మాకు జర్నలిస్టుల సంఘం సన్మానం చేసింది. అక్కడి నుండి నేరుగా వచ్చి మాట్లాడి 10 సంవత్సరాల తర్వాత మనకు అధికారం వచ్చింది అన్న సంతోషంలో కేక్ కట్ చేయడం జరిగింది. అది తినిపించినాము. ఆ కేక్ను కూడా అందరికీ రుద్దడం జరిగింది. ఒక్కరికే కాదు, నాకు కూడా రుద్దినారు. ఈ ఒక ఈడియట్ ఎవడైతే ఏ మీడియాకైతే నేను యాడ్ ఇవ్వలేదో వాడు దాన్ని వైరల్ చేసి మార్ఫింగ్ చేసి మధ్యలో పున్నం ప్రభాకర్ ఉన్నాడు, మా చెల్లి అటున్నది. నాకు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా రాఖీ కట్టే చెల్లి. వాడికి చెల్లికి డిఫరెన్స్ తెలియని మూర్ఖుడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ చెల్లిని ఎంత ఏడుస్తుంది, ఎంత క్షోభపడుతుంది, ఎంత బాధపడుతూ ఉన్నది ఆ ఈడియట్ వల్ల తెలియదు. ఆమె ఒక గ్రామానికి, పెద్ద గ్రామానికి సర్పంచ్. ఆమె 10 ఏళ్లుగా ఎంపీటీసీగా చేసింది, సర్పంచ్గా ఉన్నది. అటువంటిది పట్టుకొని వాడు ఇట్లా అట్లా అని రకరకాలుగా కూస్తా ఉన్నాడు. ఇదంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళు వెనుక ఉండి రసమై బాలకిషన్ నేను ప్రతిసారి తిట్టేది, అరే రాసలీల రసమయ్యరా అని, రాసలీలకు ప్రసిద్ధి చెందినోడు రసమయ్య అని. వాడి నేను తీయాలనుకుంటే వాడు మలేషియా పోయిన రికార్డు ఉన్నది, నా దగ్గర టికెట్ ఉన్నది. వాడు దుబాయ్ పోయిన టికెట్లు ఉన్నాయి. వాడు ఎక్కడ మన గోవాలో సినిమా హీరోయిన్లతో పోయిన టికెట్ హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను బయట పెట్టగలను. కానీ నేను సభ్యత సంస్కారం ఉన్నోని కాబట్టి గా చిల్లరోని గురించి ఏం మాట్లాడాలని నేను మాట్లాడలే. వాడిదంతా చేసినాడు. ఈరోజు తప్పకుండా వాడు స్థానికేతరుడు, వానికి ఇక్కడే దిక్కు దివానం లేదు. వాడు నా చేత ఏ విధంగా ఓడిపోయినాడో అదేవిధంగా ఇక్కడ నుండి పంపించడం జరుగుతుంది. తప్పకుండా వానికి రాబోయే రోజుల లోపల విడిచిపెట్టి సిద్దిపేట పారిపోయేదాకా నేను వదలనని చెప్తా ఉన్నా. ఒక చెల్లి, అరే విధవ, ఒక బంగారాన్ని బండ పగలగొట్టినంత మాత్రాన బంగారం విలువ తగ్గదు, బండ విలువ పెరగదు. నేను 20 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నా, ఒక్క మచ్చ కూడా లేదు నాకు. ఒక తిరుగుబోతున్నానో, ఒక తాగుబోతున్నానో, లేకపోతే ఏదో ఒక చిన్న కూడా మచ్చలేదు. అదే మచ్చ లేకుండానే జీవిస్తా. మచ్చలేని నాయకుని నేను. ఒక్కటన్నా ప్రూవ్ చేయి నువ్వు, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే. ఇగో ఇక్కడ ఇట్లా చేసినాడు కవంపల్లి సత్యనారాయణ, ప్రూవ్ చేయి. రాజకీయాల నుంచే తప్పుకుంటా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కానీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసి ఒక అమాయక అమ్మాయిని, వాళ్ళ భర్త కూడా నా పక్కనే ఉన్నాడు. ఆ రోజు మేము అందరం కలిసి ఉండే వాళ్ళం. ఎప్పుడు వాళ్ళు మా ఇంటికి వస్తాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఒక చెల్లి, నా స్వంత తోడబుట్టిన చెల్లి కన్నా కూడా ఎక్కువ. అటువంటి ఆమెను పట్టుకుని నానా రకాలుగా బీభత్సంగా వైరల్ చేస్తే ఏమొచ్చిందో వాళ్ళకి, ఆ శునకానందానికి. నేను అందురించే ఇప్పుడు కేసు కూడా పెట్టదలుచుకున్నా. డిఫమేషన్ కేసు వేస్తున్నా. ఆల్రెడీ సిపికి చెప్పాను, కేసు బుక్ చేస్తా ఉన్నాడు. వాళ్ళని ఎవరైతే మార్ఫింగ్ చేసి వీడియోలను రకరకాలుగా మలిచి ప్రచురిస్తా ఉన్నారో, దుబాయ్ నుండి, ఖమ్మం నుండి, ఎక్కడెక్కడ రకరకాల ప్లేస్ల నుండి వస్తున్నాయో అవన్నిటిని కూడా పట్టుకుంటాం, కేసు వేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్, రసమయ్య గాడు బీఆర్ఎస్ కుట్రలో భాగంగా ఈ వెధవలు, వాడు చెన్నయ్యోడు, వాడు చేసినటువంటి కథ ఇదంతా బయటకు తీస్తాం. ఈ మధ్య కాలంలో డిసెంబర్ 31 తర్వాత వైరల్ అయినటువంటి ఫొటోస్, వీడియోస్ మార్ఫింగ్ చేసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కుట్ర కోణం దాగి ఉంది, వారి మీద కేసు పెడతా, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.